ఈరోజు మనం బీరకాయలు హార్వెస్ట్ చేద్దాం. కొన్ని ఉన్నాయి. అదేవిధంగా బీరకాయ మొక్క పెంచుకోవడం కోసం కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే, నేను అన్సూయ. వెల్కమ్ టు సుజిత టెర్రస్ గార్డెన్. ఈ బీరకాయ మొక్క వచ్చేసి మనం సీడ్స్ పెట్టుకున్నప్పుడు 3 నుంచి 4 డేస్లో మొలక వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఒక మొలక మొలిచిన నుంచి 20 డేస్ తర్వాత 20 డేస్లో ఏమవుద్ది, 1.5 మీటర్ వరకు హైట్ పెరిగిపోద్ది. అప్పుడు మనం ఏం చేయాలి, దాని కొసలు అనేటివి పించ్ చేయాలి. ఎందుకోసం అంటే మీకు తెలుసు కదా, తెలుసా తెలియదు, 3G కటింగ్ చేసుకోవాలి. బీరకాయ మొక్కని 3G కటింగ్ చేసుకోవాలి. ఎందుకోసము అంటే ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. ఎక్కువ బ్రాంచెస్ వచ్చినప్పుడు ఏమవుద్ది, ఎక్కువ కాయలు తీసుకోవచ్చు. అదే మనం ఫస్టే వచ్చిన మొక్కని అంటే తీగని మనం అలాగే ఉంచేసినాం అనుకోండి, అలాగే ఉంచేసినప్పుడు ఏమవుద్దంటే జస్ట్ ఒకటే తీగ పైకి వెళ్ళిపోయి ఒకటే తీగకి ఫ్లవర్స్ వస్తాయి అండ్ కాయలు కూడా వస్తాయి అన్నమాట. అప్పుడు ఏమవుద్ది, తక్కువ క్రాప్ వస్తుంది. ఎందుకంటే ఒకటే బ్రాంచ్ ఉంటుంది కదా, ఒక బ్రాంచ్కి తక్కువ పువ్వులు తక్కువ కాయలు వస్తాయి. కాబట్టి మనము స్టార్టింగ్లో వచ్చే పువ్వులని కూడా తుంచేసేయాలి, పిందెలను కూడా తుంచేసేయాలి. ఎందుకు, ఎప్పుడైతే మనం పువ్వులు అంటే పిందెలు పడ్డప్పుడు మంచి కాస్తుంది కదా అనేసి మనం వదిలేసినాం అనుకోండి, ఏమవుద్ది, ఆ కాయ పెరుగుతున్నప్పుడు ఆ మొక్కకున్న ఎనర్జీని మొత్తం తీసేసుకొని ఆ మొక్క గ్రోత్ అనేది అంతటితో ఆగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఒకటే బ్రాంచ్ ఉండడం వల్ల కాయలు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మనం కాబట్టి దానికి ఏం చేయాలి, 3G కటింగ్ చేసుకోవాలి. ఎలాగా, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు 4 డేస్లో మొలక మొలుస్తుంది కదా. మొలక మొలిచిన నుంచి ఒక 15 డేస్లో 1.5 మీటర్ వరకు పెరుగుద్ది. దాన్ని ఏం చేయాలి, పించ్ చేయాలి. ఎలాగ చేయాలనేది నేను వీడియోలో పెడతా చూడండి. ఇక్కడ బీరకాయ పాదు పెట్టినాను. ఇప్పుడు ఈ బీరకాయ పాదు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా ఇట్లా పాకుతూ వెళ్ళి అక్కడ నుంచి అక్కడ వచ్చింది. ఇక్కడ 1, 2, 3 మొత్తం టోటల్గా 4 మొక్కలు ఉన్నాయి ఇందులో. అయితే దీన్ని 3G కటింగ్ చేసుకోవాలి కదా. ఇది ఫస్ట్ కటింగ్ చేస్తున్నా. ఫస్ట్ కటింగ్ చేస్తాను, మళ్ళీ తర్వాత ఒక్కొక్క బ్రాంచ్కి వచ్చేసి తర్వాత నెక్స్ట్ 2 బ్రాంచెస్ వస్తాయి. ఇక్కడ పించ్ చేద్దాము. ఇక్కడ పించ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ 2 బ్రాంచెస్ వస్తాయి. ఇక్కడ దీన్ని కూడా పించ్ చేద్దాము. ఇక్కడ దీన్ని కూడా చేద్దాము. ఇక్కడ ఇది ఇప్పుడు ఇక్కడ పించ్ చేసినాం కదా, ఒక్కొక్క బ్రాంచ్ నుంచి 2 బ్రాంచెస్ అనేవి వస్తాయి. ఆ తర్వాత ఆ బ్రాంచెస్ని కూడా మళ్ళీ కట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చేసినాను. తర్వాత పించ్ చేసినప్పుడు ఏమవుద్ది, ఒక బ్రాంచ్ నుంచి 2 బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. 2 బ్రాంచెస్ వచ్చి ఇట్లా వెళ్ళిపోద్ది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఒక 10 డేస్ 15 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ దాన్ని కూడా పించ్ చేయాలి. ఇటొకటి వస్తుంది కదా, వాటిని కూడా పించ్ చేయాలి. చేసినప్పుడు ఏమవుద్ది, మళ్ళీ ఈ బ్రాంచ్ నుంచి కూడా 2 బ్రాంచెస్ వస్తాయి, మళ్ళీ ఈ బ్రాంచ్ నుంచి కూడా 2 బ్రాంచెస్ వస్తాయి అనమాట. ఒక్కొక్క బ్రాంచ్ నుంచి 2 అట్లా బ్రాంచెస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. అప్పటి వరకు కూడా మీకు మధ్యలో ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఇది మొలక మొలిచిన నుంచి 1 మంత్ గ్యాప్ లోపలనే ఫ్లవర్స్ ఇస్తుంది. ఫస్ట్ మేల్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. మేల్ ఫ్లవర్స్ అంటే ఎట్లా ఉంటాయి, ఇవి చూడండి, ఇట్లా సింగిల్గా ఉంటుంది, సింగిల్ ఫ్లవర్. ఓకే, ఇట్లాంటి ఫ్లవర్స్ 1 మంత్ లోపలనే వచ్చేస్తాయి. 1 మంత్ కల్లా పూయడం స్టార్ట్ అవుద్ది. మీరు ఏం చేయాలి, వీటిని తుంచేసేయాలి, ఉంచకూడదు. వీటిని ఉంచకూడదు. తర్వాత పిందె పువ్వులు కూడా ఇట్లా వస్తాయి. ఇది చూడండి, ఇది పిందె పువ్వు అనమాట. ఇట్లాంటివి కూడా వస్తాయి. వీటిని తీసేసేయాలి. స్టార్టింగ్లో తీసేయలేదంటే ఆ మొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట. దాని తర్వాత మీరు ఆ బ్రాంచ్ ఒక మినిమం 2G కటింగ్ వరకు అయినా సరే పించ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రాంచెస్ ఎక్కువైపోయి ఆ తర్వాత వచ్చే ఫ్లవర్స్ అన్నీ ఉంచేసుకోవచ్చు. ఫీమేల్ ఫ్లవర్ కావచ్చు, మేల్ ఫ్లవర్ కావచ్చు, ఏదైనా ఉంచేసుకోవచ్చు. అప్పుడు ఏమవుద్ది, మీకు ఒక మొక్కకు వచ్చేసి 4 బ్రాంచెస్ అయిపోయినాయి కదా.
ఒక మొక్కకి 4 కాదు, ఇప్పుడు మనం ఫస్ట్ కటింగ్ చేసినప్పుడే 2 బ్రాంచెస్ వచ్చినాయి. మళ్ళీ ఈ బ్రాంచ్కి 2, ఈ బ్రాంచ్కి 2 ఏమవుద్ది, ఇవొక 4 ఇవొక 2 అంటే 6 బ్రాంచెస్ వస్తాయి కదా. మీకు అంతటితోటి ఆపేసుకోవచ్చు, పర్లేదు. అప్పుడు ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క కాయ వచ్చినా కూడా మీకు ఒక మొక్క నుంచే 5-6 కాయలు కూడా, అంటే ఒక్కొక్క క్రాప్కి 5-6 కాయలు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది మన 3G కటింగ్ గురించి డీటెయిల్స్. ఆ తర్వాత టబ్బు విషయానికి వస్తే ఎలాంటి టబ్బు వాడాలి. సపోజ్ ఇది చూడండి, ఇలాంటి టబ్బు కనుక మీరు వాడితే ఇలాంటి టబ్బుకి ఒకే ఒక గింజ పెట్టుకోవాలి, ఒకే ఒక పాదే పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, పాదులకి వేర్లు అనేటివి బాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. లోపల వేర్లు చాలా స్ప్రెడ్ అవుతాయి. మీరు ఇలాంటి దాంట్లో 3-4 పెట్టుకుంటే దానికి ఎనర్జీ సరిపోదు. సపోజ్ మీరు ఇలాంటి దాంట్లో పెట్టుకున్నారనుకోండి, చూడండి ఇలాంటి టబ్లో పెట్టుకున్నారనుకోండి, ఈ పెద్ద టబ్లో దీంట్లో ఒక 2 పాదులు అయితే సరిపోతాయి. మ్యాక్సిమం 3 అయితే ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఇంకా అంతకంటే ఎక్కువైతే పెట్టకూడదు. చూడండి ఇప్పుడు నేను కూడా 2 పెట్టుకున్నాను. ఇందులో 1, 2 2 పాదులు అయితే పెట్టాను. అవి కూడా చక్కగా పెరిగినాయి ఒకే మొక్కకి. ఇప్పుడు ఇదివరకు కూడా నేను చాలా క్రాప్ తీసినాను. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది చూడండి, ప్లస్ ఇక్కడ ఈ మొక్కకు వచ్చేసి ఈ మొక్కకు కూడా 2 కాయలు వచ్చినాయి. అంటే ఇది 1 క్రాప్లో. ఇదివరకు కూడా నేను చాలా క్రాప్ తీసుకున్నాను. ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, అట్లా అనమాట. ఆ టబ్ అనేది మీరు ఒక చిన్న టబ్లో ఎక్కువ క్రాప్ పెట్టుకుంటే మాత్రం కాయలు మొక్కకి ఎనర్జీ సరిపోదు. పెద్ద టబ్లో పెట్టుకుంటే ఒక 2 లేక 3 పాదులు మాత్రమే పెట్టుకోవాలి. అదొకటి. ఇంకా దీని పెస్ట్ గురించి చెప్పాలంటే పడుతుంది, పెయిన్ బంక లాంటిది పడుతుంది, కానీ చాలా తక్కువనే చెప్పవచ్చు వీటికి. ఎప్పుడైనా సరే ఈ మన బీర పాదులకు వచ్చేసి పాదులు అంటే ఇట్లా వస్తాయి చూడండి, ఆకుకి ఇట్లాంటి పెస్ట్ వస్తుంది. ఆకు మీద బాలేసి ఆకుని అట్లా కొంచెం అంటే మొత్తం షేడ్ అయిపోయేలాగా చేసి ఆకు వెనకాల చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఇట్లాంటి పురుగులు పట్టినప్పుడు ఏమవుతుందంటే మొక్క వీక్ అయిపోతుంది, కొంచెం గ్రోత్ అనేది ఆగిపోతుంది. అంటే తక్కువ గ్రోత్ ఉంటుంది. ఎప్పుడైతే మన ఆకులు గ్రీన్గా హెల్తీగా ఉంటాయో అప్పుడు మొక్క కూడా ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. దానికి గాను ఇంకా పెస్టిసైడ్ అంటే నేను వీడియోలు చాలా చేసి పెట్టాను కదా, అందులో నుంచి ఏది వాడినా కూడా సరిపోతుంది. ఇది దీనికి సంబంధించింది పెస్ట్ గురించి. ఇంకా మామూలుగా ఎరువుల విషయానికి వస్తే దీనికి 15 డేస్కి 1 టైం కూడా, ముఖ్యంగా క్రాప్ వచ్చే టైంలో 15 డేస్కి 1 టైం ఏదో ఒక మాన్యూర్ ఇస్తూ ఉండండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కావచ్చు, మాగిన పశువుల పేడ కావచ్చు, వర్మి కంపోస్ట్ కావచ్చు, ఇస్తూ ఉండండి, సరిపోతుంది. ఇంకొకటి ఎప్సమ్ సాల్ట్ కూడా. ఎప్సమ్ సాల్ట్ కనీసం ఒక 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నట్లయితే మొక్క బాగా గ్రోత్ ఎక్కువ ఉంటుంది, బ్రాంచెస్ కూడా బలంగా ఉంటాయి, ఫ్రూటింగ్ ఎక్కువ ఇస్తుంది. అదనమాట. ఇంకా దీనికి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అతి ముఖ్యమైనది, ప్రతి ఒక్కరూ కంప్లైంట్ చేసే విషయం ఏది, ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అయ్యే విషయం అనమాట. ఏంటంటే ఇట్లా పిందె పూలు వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 1 మంత్ మొక్కకి ఫస్ట్ మేల్ ఫ్లవర్స్ వస్తాయి. మేల్ ఫ్లవర్స్ వచ్చిన ఒక 15 డేస్ టు 1 మంత్ లోపల, అంటే మ్యాక్సిమం 2 మంత్స్, మొక్క మనిషి నుంచి 2 మంత్స్ లోపల ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఈ ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఏమవుద్ది, ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటుంది చూడండి, చూసారు కదా. ఫీమేల్ ఫ్లవర్ వచ్చిన ప్రతిసారి ఏమనుకుంటారు, ఇంకా కాయలు వస్తాయి, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ అదేమవుద్ది, ఒక 2 డేస్ 3 డేస్ లోపల అది ఎండిపోయినట్టు అయిపోయి, అంటే ఎల్లో కలర్ అవుద్ది. ఫస్ట్ ఎల్లో కలర్ అయ్యి ఆ తర్వాత ఒక 2-3 డేస్లో అది ఎండిపోయి రాలిపోతుంది, డిసప్పాయింట్ అవుతారు. అట్లా వచ్చిన ప్రతి ఫీమేల్ ఫ్లవర్ కూడా అట్లాగే అవుతూ ఉంటుంది. మీరు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కానీ దానికి కారణం ఏంటనేది తెలియదు. అంటే దానికి బలం లేదంటే ఎందుకు అని మీకు అర్థం కాదు. కానీ దానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ ఫ్లవర్ ఎందుకు రాలిపోతుంది అంటే పాలినేషన్ అవ్వకపోవడం వల్ల రాలిపోతుంది. పాలినేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మన గార్డెన్లో ఇప్పుడు తేనెటీగలు, తుమ్మెదలు అవి తిరుగుతాయి కదా, వాటి ద్వారా మనకు ప్రకృతి సిద్ధమైన పాలినేషన్ జరుగుతుంది. ఒకవేళ అలాంటి ప్రకృతి సిద్ధమైన పాలినేషన్ జరిగే ఛాన్స్ లేకపోతే, అంటే మన దగ్గర పాలినేటర్స్ లేనప్పుడు మామూలుగా
ప్రకృతి సిద్ధమైన పాలినేషన్ జరగకపోతే అది ఎండిపోయి రాలిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? పాసిబుల్ కాదు ఎక్కువ శాతం అయితే, ఎందుకంటే ఈ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి 7కి పూస్తాయి అనమాట. 6:30 to 7. ఈ మన మేల్ ఫ్లవర్స్ వచ్చేసి 6 కల్లా పూస్తాయి. ఫీమేల్ ఫ్లవర్ వచ్చేసి 6:30 to 7 మధ్యలో పూస్తాయి. అట్లాంటి టైంలో పాలినేటర్స్ అంటే కొంచెం తక్కువనే, పర్లేదు. ఆ చీమలు అలాంటివి ఇట్లా పాకినా కూడా అవుద్ది, కానీ ఛాన్సెస్ తక్కువ అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? హ్యాండ్ పాలినేషన్ చేయాలి. హ్యాండ్ పాలినేషన్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఇది ఉంటుంది కదా, ఈ మేల్ ఫ్లవర్ చూడండి ఒకసారి. ఈ ఫ్లవర్ ఉంటుంది కదా, ఈ ఫ్లవర్ని పించ్ చేసుకొని చేయాలి. చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ ఇప్పుడు ఏంటి పాలినేషన్ ఎలా జరుగుతుంది అంటే, ఈ మేల్ ఫ్లవర్లో ఇక్కడ లోపల పుప్పొడి కనపడుతుంది కదా, ఈ పుప్పొడి కాస్త వెళ్ళి ఈ ఫీమేల్ ఫ్లవర్లో కూడా సెంటర్లో పుప్పొడి ఉంటుంది. అంటే ఇది పాలిన్ అనమాట. ఈ పాలిన్ వెళ్ళి ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్ లోపల చూడండి, ఇక్కడ కొంచెం ఫోకస్, ఇక్కడ ఇది ఉంది కదా, దీని మధ్య కూడా పుప్పొడి ఉంది కదా, ఈ పుప్పొడి వెళ్ళి దీనిపైన పడాలన్నమాట ఈ సెంటర్లో. అప్పుడు ఏమవుద్ది? ఇది 100% పిందెలాగా మారిపోతుంది, కాయలాగా మారిపోతుంది గ్యారెంటీగా. కాబట్టి అది పాలినేటర్స్ వల్ల అవుద్ది సాధ్యం. కానీ అది పాలినేటర్స్ లేనప్పుడు మనం ఏం చేయాలి? ఒక మేల్ ఫ్లవర్ని, ఆ రోజే పూసిన మేల్ ఫ్లవర్ని ఆ రోజే పూసిన ఫీమేల్ ఫ్లవర్, ఇది ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు ఇట్లా మనం మేల్ ఫ్లవర్ అనేది తెంపినాం కదా, తెంపిన తర్వాత దీన్ని రెమ్మలు అనేటివి ఇట్లా కొంచెం వెనక్కి మడిచేయాలి. రెమ్మలు అనేటివి ఇట్లా వెనక్కి మడిచేసి ఏం చేయాలంటే, ఇక్కడ ఉంది కదా పుప్పొడి, ఈ పుప్పొడి ఉంది కదా, దీన్ని ఈ ఫీమేల్ ఫ్లవర్ ఉంది కదా, ఫీమేల్ ఫ్లవర్కి సెంటర్లో పుప్పొడి ఉంది కదా, దీనిపైన చిన్నగా ఇట్లా రఫ్ చేయాలి. ఇక్కడ ఫోకస్ చూపించు ఫ్లవర్. ఈ పుప్పొడి పైన జస్ట్ చిన్నగా ఇట్లా రఫ్ చేయాలి. ఓకే, మనకు ఏ రోజుకు ఆ రోజు ఫీమేల్ ఫ్లవర్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఈవినింగ్ 6 to 7 మధ్యలో కంపల్సరిగా చెట్టు మొత్తం కూడా వెతకండి, ఎక్కడ ఉంది అంటే ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కడ ఉన్నాయి అని వెతకండి. వెతికిన తర్వాత ఏ రోజుకు ఆ రోజు మీరు ఇట్లా పాలినేషన్ చేసుకోండి. హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే 100% అది కాయలాగా మారిపోతుంది, మీకు ఫుల్ క్రాప్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇంకొకటి అంటే ఇవి ఎన్ని పాదులు పెట్టుకోవచ్చు అంటే, నేను చెప్పినాను కదా పెద్ద టబ్బు, ఇట్లాంటి నన్ను అడిగితేనైతే ఇట్లాంటి పెద్ద టబ్బులో ఒక్కొక్క దానికి ఒక రెండు పాదులు పెట్టుకోండి. 2 పాదులు అట్లా ఒక 3-4 డబ్బాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎట్లాగో 3G కటింగ్ చేస్తాం కదా, ఒక్కొక్క మొక్కకి ఎంత లేదన్నా వారానికి 1-2 కాయలు అయితే డెఫినెట్గా వస్తాయి, 1-2 కాయలు అయితే డెఫినెట్గా వస్తాయి ఒక మొక్కకి. అట్లా మీరు ఒక 3 డబ్బాలు పెట్టుకోండి. అంటే 3 కంటైనర్స్లలో 3 2 6 మొక్కలు పెట్టుకున్నారనుకోండి, అన్ని మొక్కలకు కూడా మీకు వారానికి 1 లేక 2 కాయలు ఇచ్చినా కూడా మీకు వారానికి 1-2 సార్లు కర్రీకి అయితే ఫుల్గా సరిపోతాయి అదనమాట. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దామా? ఇంకొకటి కూడా ఉంది, పైన ఉంది ఫీమేల్ ఫ్లవర్. ఓకే, వదిలేద్దాం. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ చూపించు. ఇది ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఈ కాయలో ఒకటి హైబ్రిడ్ రకం ఉంటుంది, ఒకటి దేశవాళీ కూడా ఉంటుంది అనమాట. ఇది హైబ్రిడ్ ఎట్లా ఉంటుంది చెప్తా, ఒక నిమిషం. హైబ్రిడ్ ఇది దేశవాళీ, మన ఊరు నుంచి తెప్పించిన వెరైటీ అనమాట. ఇది నాటుదని చెప్పొచ్చు. హైబ్రిడ్ ఎలా ఉంటుంది, మనకు ఎంత లేదన్నా ఒక 3 వరకు, అంటే ఇంత 3 సైజులో వస్తుంది, చాలా పొడవుగా వస్తుంది హైబ్రిడ్. కానీ అది టేస్ట్ తక్కువ ఉంటుంది. ఇది దేశవాళీ వచ్చేసి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. మామూలుగా మన గార్డెన్లో పండిన పంట అంటేనే టేస్టీగా ఉంటుంది, అందులో ఇది దేశవాళీ కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అబ్బాయికి బీరకాయ కర్రీ అంటే అస్సలు పడదు. ఇదివరకు నేను గార్డెన్ పెట్టకముందు అస్సలు బీరకాయ కర్రీ అంటేనే తినకపోయేవాడు. మన గార్డెన్లో పండిన పంట వచ్చి నుంచి ఈ కర్రీలు, మన గార్డెన్లో పండిన కర్రీతోటి అంటే కాయలతోటి కర్రీ చేసినప్పటి నుంచి వానికి ఫేవరెట్ కర్రీ అయిపోయిందనమాట.
బీరకాయ కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ సరిపోతాయి కదా. ఇక్కడ కాకరకాయ కూడా ఉంది, హార్వెస్ట్ చేద్దాం. ఒకటి ఉంది. ఓకే చూడండి సరిపోతాయి కదా. 4 కాయలు వచ్చినాయి. 4 కాయలు అంటే మనకు ఒక రోజు కర్రీకి సరిపోతాయి. ఇట్లా వారానికి 2 సార్లు కంపల్సరీ తీసుకోవచ్చు. మనం ఒక 3-4 పాదులు పెట్టుకున్నాము అంటే, 3-4 కంటైనర్లో పెట్టుకున్నామంటే కంపల్సరీగా ఒక వారానికి 2 టైమ్స్ కర్రీకి అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.